అమ్మ, అవ్వ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారం. మనము ఆదివారం రోజు వీడియో సోమవారం రోజు మీ ముందుకు తెస్తున్నాను. ఆదివారం ఉదయాన్నే మాఘము ఆదివారం కదా, లాస్ట్ వారము సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి అన్నీ దినచర్యలన్నీ పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసేసుకొని ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా వేడి నీళ్ళు తాగేసేసి, వేడి నీళ్ళ తర్వాత ఇంకా కొంచెం లేహం తీసుకుంటా కదా, ఆ లేహం తీసుకునేసి ఇంకా కొంచెం వేడి అయిందనేసి టీ కాఫీ ఏం తాగలేదు. వేడి నీళ్ళు ఒకటి నేను మా వారిద్దరం తాగినాము. ఇంకా తర్వాత ఇంకా పనులేం లేవు ఈరోజు, అందుకు ఖర్జూరాలు కానీ పెట్టేసిన. మళ్ళీ ఈరోజు అవి తెల్లవి చిన్నవి 5 రెక్కల నందివర్ధనంలో అవి ఎక్కువ విడిగింటే అవి ఉర్లీలో వేసేసి అలా అలంకరించుకున్న. ఈరోజు ముగ్గు వచ్చేసి సూర్యభగవానుడు కమలం పైన ఉన్నట్ల రథం వేసుకున్నాను. 4వ వారము సూర్యభగవానునికి చాలా ఆదివారాలు చాలా విశిష్టమైనవి కదా. ఇది లాస్ట్ వారం కాబట్టి 2 చోట్ల సూర్యభగవాను వేసుకొని సూర్యభగవాను ఆదిత్య హృదయము, మళ్ళీ ఇంకా సూర్యాష్టకము అవి చదువుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా ముగ్గులన్నీ వేసుకున్నాను. ఇంకా రేపు మండే రోజు ఇంకొంచెం క్లీన్ చేసుకున్నాంలే ఇండ్లు అనేసి అనుకున్న. తోరణాలు అవన్నీ కడిగేసుకుండేస్తే సర్ఫ్ నీళ్ళు, ఇంకా మర్నాడు పండగ ఉంది కదా అని అనుకున్నా. ఏమేమవుతుందో చూడాల. మనం బనానా మిల్క్ షేక్ అని అంటారు దీన్ని, కానీ ఏమో నేనైతే బనానా మిల్క్ షేక్ ఏమన్నా బనానా జ్యూస్ అనుకొని చేసుకొని తాగేస్తా. నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఏమన్నా నీళ్ళ తొక్కలన్నీ పడేయకోకుండా అలా నింపేసుకల్లా. ఇప్పుడు అరటిపండు బనానా అంతా దాన్ని కట్ చేసుకున్నా, అదంతా అట్లా వేసుకో. ఆ కండ్ల కింద అయితే నాకు చాలా ఎక్కువ ఉండే నల్లగా. ఇవి ఏవోటి పేస్ట్లు తిక్కుతా అంటే కొంచెం క్రీమ్ చేసుకొని పట్టించుకుంటాను నేను, అది లిక్విడ్ రూపంలో. అది కానీ మీకు ఒకరోజు చూపిస్తాను. అలా బాగా మసాజ్ చేసేసి తుప్పుతో అది కానీ, మళ్ళీ యాపిల్ జ్యూస్ చేసిన యాపిల్ కానీ, క్యారెట్, బీట్రూట్ అవన్నీ ఏదైనా కానీ, వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ ఏదైనా తొక్క వస్తుంది కదా, అది అట్లా ఫేస్కి అంతా పట్టించుకుంటా. ఒక అరగంట అట్లా వండేసి ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అరటిపండు అంతా కట్ చేసిన కదా ఆ ముక్కలు, దీంట్లోకి వచ్చి ఖర్జూరము, గోడంబి, బాదాము, మళ్ళీ వచ్చేసి గుమ్మడి ఇత్తనాలు అంటారు చూడు అవి, మళ్ళీ ఇంక ఈరోజు అవే నేను వేసిండేది. ఇంకా దాంట్లోకి పిస్తా వేయచ్చు, ఇంకా వేరే వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అవి ఉన్నాయి ఇంట్లో వేసినాను. ఇంకా పాలు, మళ్ళీ బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేయను, షుగరు 2 వేయను, తేనె వేసుకుంటాను. కానీ తేనె వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. ఎందుకులే అనేసి నేను తేనె వేసుకుంటా. ఎప్పుడన్నా 10 రోజులకు ఒకసారి కొంచెం నీరసంగా అట్లా ఉన్నట్లుంటే వేసుకొని తాగితే చాలా కొంచెం శక్తిలాగా ఉంటుంది. అది చూడండి, నేను గంజిగడ్డ ఆ రోజు మనము బాయిల్ చేస్తాం చూడండి, అది ఒకటి తీసి దాంట్లో అట్లా ఒకటి పుల్ల తీసి మధ్యలో పెట్టింటే 10 రోజులకంతా ఏర్లన్నీ వచ్చినాయి. ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా త్వరలో బాగా వస్తుంది, చూపిస్తాలేండి. ఇంకా అంత అవి ఇంకా జ్యూస్ చేసేసుకున్నాము. ఇప్పుడు చెప్పినానే అవన్నీ వేసేసుకున్నాను. బాగా గ్రైండ్ చేసుకునేది మీకు తెలుసు కదా, గ్రైండర్ విధానం ఎలా నేను చేసేది. అలా చేసుకున్నా. మీ దగ్గర కుండలో వేసుకొని 1 గంట నానబెట్టుకుంటే బాగుంటుంది. కుండలో వేసుకుంటే వేడి చేయకుండా ఎండాకాలం చలవ అనేసి కుండలో వేసుకుంటా. అట్లా చిన్న కుండలు అప్పుడు నేను కొన్నప్పుడు ఎంత అనుకున్నావు, అది 5 రూపీస్కి ఇచ్చినారు. 2 ఇచ్చిండ్రు, 10 రూపీస్ ఇచ్చి 2 తెచ్చుకోండి. ఒకటి పగిలిపోయింది, ఒకటి ఉంది. అట్లా ఏదైనా బజారు పోయినాడు చిన్నగా రేట్ తక్కువ అనుకో, నేను తెచ్చుకుంటాను. ఇట్లా దానిలోకి ఉపయోగపడతాయి అనేసి అప్పుడైనా అట్లా నానేసేకి ఏమన్నా కానీ ఉపయోగపడుతుంది. అది లేదనుకో స్టీల్ గిన్నెలు అయినా నానేసుకోవచ్చు.
గాజు బౌళ్ళు ఉంటాయి, అట్లా నానేసుకోండి. ఎంత మనం ప్లాస్టిక్ కానీ అల్యూమినియం పాత్రలు ఎంత తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. మనకు డబ్బు ఉంటే ఒక్కటే కాదు ఆరోగ్యము, మనకు ఆరోగ్యం ఉన్న డబ్బు ఉంటే సారీ అండి, మనకు డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయనేది అబద్ధము. ఆరోగ్యం ఉంటే ప్రతి ఒక్కటి మనకు దగ్గరగానే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. మనకు భగవంతుడు అది ఇస్తే చాలు అని అనుకోవాల మనము. మన అమ్మ చేతి వంటలు తింటే మటుకు ఎవరు అమ్మ చేతి వంటలు, ఎవరు భార్య చేతి వంటలు తింటే వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటారని నా ఉద్దేశము. అమ్మ భార్య ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాల, నా బిడ్డ, నా పిల్లలు, నా భర్త అని ఆలోచన చేస్తుంది. మా అత్త మామ అమ్మ నాన్న అందరూ సంతోషంగా ఉండాలని అమ్మ కానీ భార్య కానీ అదే ఆలోచన చేస్తారు. అవి తిన్నోళ్ళు ఆరోగ్యంగా ఉంటారని నా ఉద్దేశము. మనకు ఆరోగ్యమే మహాభాగ్యము. అలా అన్నీ బాగా ఈ వాటరు పాలు అన్నీ బాగా జారు కడుక్కొని అన్నీ వేసేసి ఇంకా అది మళ్ళీ మిక్స్ చేసేది, మళ్ళీ మిక్సీ పట్టేది. మేమైతేనా ఇది మిక్సీ పట్టేసేసి ఇంకా తేనె అట్లా, నేను తేనె ఒక స్పూన్ గరిటెతో ఒక స్పూన్ వేసుకుంటా. తేనె మంచిదే కదా, ప్యూర్ అంటారు, ఏదో మనకు దొరికిండే దానిలలో మంచిది అనేది ఏదో కంపెనీ చూపిస్తాలేండి, మరొక వీడియోలో చూపిస్తాం మా వారు తెచ్చేది. నేను అది ప్లాస్టిక్ బాటిల్లో ఇస్తారు వాళ్ళు, నేను దాంట్లోంచి తీసి గాజు బాటిల్లోకి వేసుకుంటాను. అది మీకు చూపిస్తాలేండి బాటిల్. మేమైతే అదే చాలా రోజుల నుంచి అదే వాడతాను. ఇప్పుడు ఇంకా అదంతా తీసినా కదా చేతికుంది, ఎందుకు వేస్ట్ చేయాల అనేసి నేను చెయ్యి ఏం కడగను, దాన్ని అంతా మన నాలుగుకి రాసుకుంటే మన కడుపులోకే పోతుంది అనేసి నేను రాసుకుంటాను. ఏమబ్బా అక్క ఇట్లాగా ఇదిగా అని చేస్తుంది అంటే వేస్ట్ చేసుకోకుండా నేను అలా నక్కొని చెయ్యి కడిగేసుకొని చెయ్యి వాష్ చేసేసుకొని మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసుకుంటాను. అది చేసుకొని ఇద్దరు సర్వ్ చేసేసుకుంటాం, నాకు మా వారికి చెరొక గ్లాసు. ఈరోజు మనం వచ్చేసి చౌడేశ్వరి దేవాలయానికి మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరే అమ్మవారిని ప్రతిష్ఠించింటే వాళ్ళు పిలిచినారు, మాకు పిలిచిపోయింటే ఇంకా పోదాం అనేసి ఇంకా పొద్దున్నే అప్పటికి వచ్చేసి 10 అయింది. 10 గంటలకు వచ్చేసేసి ఇది ఇద్దరము చెరొక గ్లాసు 1.5 గ్లాస్ అయిందిలే ఒక్కొక్కరికి, 1.5 గ్లాసు ఒక్కొక్కరు 1.5 గ్లాస్ తాగేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇచ్చుకొని చెరొక గ్లాసు మసాలా మజ్జిగ మనం చేస్తామే ఆ మజ్జిగ కానీ తాగేసేసి ఇంకా మా వారు కానీ ఏం టిఫిన్ తినలా, ఏం వద్దులే జ్యోతి నాకు అన్నాడు. ఇంకా తాగేసేసి ఇద్దరము ఇంకా రెడీ అయ్యేసి ఇంకా చౌడేశ్వరి తల్లి ప్రతిష్ట అంటే చూసొద్దామా అమ్మవారిని దర్శనం చేసుకొని భోజనానికి కానీ చెప్పినారు వాళ్ళు, భోజనం చేసుకొని వద్దామనేసి ఇద్దరము వెళ్ళి అమ్మవారిని కానీ కొంచెం వీడియో చూపిస్తాను నేను తీసిండేది. అమ్మవారు అందరూ దర్శనం చేసుకోండి, అందరిపైన అమ్మ దీవెనలు ఉండాలని కోరుతాన్నాను నేను. ఇదే అమ్మవారి గుడి. మళ్ళీ వచ్చేసి హోమం చేసినారంట. ఏ రోజు చేసినారంటే శనివారం రోజు సాయంత్రం చేసినారంట. గణపతి హోమము, వాస్తు హోమము, మళ్ళీ నవగ్రహ హోమం చేసి అమ్మవారిని ఊరేగించి అమ్మవారిని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అమ్మను ప్రతిష్ఠించినారంట. అమ్మను బ్రహ్మముహూర్తంలో ఇంకా అమ్మవారిని ప్రతిష్ఠించేసినారు. ఇంకా నేను తెల్లవారినాక నేను పోయిండేది 12 గంటలకు పోయినాను. అందుకు ఆ బాబుని అడిగి కనుక్కొని మీకు కొంచెం వీడియో ద్వారా చూపిద్దామనేసి కొంచెం తీసుకున్నాను. అమ్మవారు చౌడేశ్వరి అమ్మవారు చాలా బాగుంది. అమ్మవారు కానీ చూడ్డానికి చాలా అలంకరణ కానీ చాలా బాగా చేసినాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయికి వచ్చేసి వయసు కానీ 22-23 ఏండ్ల వయసు ఉంటుంది. ఆ అబ్బాయి వచ్చేసి మడక ప్రసాద్ అంట అబ్బాయి పేరు. ధర్మవరము రాజేందర్ నగర్లో ఉంది. నిన్ననే అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాడు. ఎవరైనా వీలైండే వాళ్ళు పోయి దర్శనం చేసుకోండి. అమ్మవారు చాలా బాగా కళగా ఉంది. అమ్మవారు లేసొచ్చే అమ్మవారి లాగా ఉంది.
అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొనేసి ఇంకా అమ్మవారికి మేము పోయినాక ఆరతి ఇచ్చినాడు బాబు. ఆరతి ఇచ్చినాక తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చినందుకు ఆ బాబు అయితే సంతోషపడినాడు. పిలిచినందుకు బాగా వచ్చినావు అక్క, రావేమో హెల్త్ బాగాలేదు కదా అనుకున్నాడు. అమ్మవారి కోసము రావాలనేసే వెళ్ళినాను. వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ఇంకా మేము టెంకాయ పూలు అవన్నీ ఏమీ చేయకూడదు. ఏదో కొంచెం మన గుడి తరపున మన సోమత బట్టి అని కొంచెము ఒక 500 అమ్మవారికి నేను మా కుటుంబ తరపున అమ్మవారికి సమర్పించుకొని ఇంకా భోజనం వచ్చేసి శనగబ్యాళ్ళ పాయసము అమ్మవారికి చాలా ప్రీతికరము. శనగబ్యాళ్ళ పాయసము గుడాన్నము అంటారు చూడు, అది అమ్మవారికి చాలా ఇష్టము. మనము శుక్రవారం పూట కానీ అట్లా మంగళవారం పూట కానీ అమ్మవారికి చేసి పెడితే చాలా ప్రీతికరం. అది గుడాన్నము, బెల్లమన్నము, స్వీట్ పొంగలి అవన్నీ అంటారు. కానీ వీళ్ళు శనగబ్యాళ్ళ పాయసం చేసినారు. శనగబ్యాళ్ళ పాయసం అన్నా కానీ అమ్మవారికి చాలా ఇష్టము. శనగబ్యాళ్ళ పాయసము, పప్పు, అన్నము, రసము, మళ్ళీ మజ్జిగ పెట్టినారు. కడుపు నిండా భోంచేసేసి మా అమ్మ వాళ్ళ ఇండ్లు అక్కడే దగ్గరే వెళ్ళినాను. అమ్మ కోసం చిన్న పాటగాని పాడినాను. అది మనందరి కోసం పాడినాను అమ్మ దగ్గర. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి నీ దయనున్న తొలగు భయాలు నీ దయనున్న కలుగు జయాలు అని అమ్మవారి పైన చిన్నగా అట్లా పాట నాకు వచ్చింది. కొంచెం అట్లా పాడి అమ్మకి నమస్కారం పెట్టుకొని ఇంకా అబ్బాయికి వెళ్ళొస్తాను బాబు అని చెప్పేసేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి 1 అవర్ ఉన్నాను. 1 అవర్లో వచ్చేసి అమ్మ వచ్చేసి మళ్ళీ ఏమో ఉంటే పండ్లు పెట్టింది, తినేసినాము. నేను మా వారు చెరొకటి తిన్నాము, అరటిపండు ఇచ్చింది తిన్నాము. మరి ఏం చేసినామంటే అమ్మ వచ్చేసి గన్నెర పూలు మా చెట్లలో ఆడ చెట్టు ఉంది, చెట్లో ఇడిగింటే 4 ఉంటే 4 పీకి కవర్లో పెట్టింది. అవి కానీ మీ ముందుకు తెస్తాను, చూపిస్తాను. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా కొన్ని రోజులు నన్ని అదే వచ్చేసి మారేడు కాయలు మా అమ్మకి ఎవరో ఇచ్చినారంట, అవి కానీ ఇచ్చింది నాకొకటి, నా చెల్లికోటి. మా వారు ఊరు వెళ్తే నా చెల్లికోటి పంపిమని నాకు ఇచ్చింది. ఊరు వెళ్తే మా వారు మా చెల్లికోటి ఇచ్చొస్తాడు. ఆ రోజు శివరాత్రి రోజు పెట్టుకొని పూజ చేసుకోండి అని అమ్మ ఇచ్చింది. మళ్ళీ ఇంకొక రాయి ఇసుకలో దొరికిందని ఇచ్చింది. అది కానీ వచ్చేసి తులసి కోటలో పెట్టుకొని విష్ణువు అని పూజ చేసుకోమ్మా అని అమ్మ ఇచ్చింది. నాకు అట్లాంటివి ఇస్తే నేను పట్టు చీరలు నగలు ఇచ్చినంత భాగ్యంగా భావించి ఆనందపడతాను. నాకు ఇంత ఆరోగ్యము ఇది ఇవ్వడానికి భగవంతుడే కారణమని, నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టము. అందుకు నేనెందుకో నాకు అట్లాంటివి అంటే చాలా ఇష్టము. చీరలు నగలు అట్లా దానికన్నా నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టము. మా బంధువులు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇట్లాంటి పూజా విధానం అంటే జ్యోతికి ఇద్దాము అని అనుకుంటారు. మా అమ్మ కానీ మా నాన్న కానీ మా వారు కానీ నా చెల్లి కానీ మా వాళ్ళు ఎవరు ఊరు వెళ్ళినా మా అవ్వ కానీ నా కోసం ఏదో ఒకటి అట్లా తెచ్చిస్తారు. మా అమ్మ గుడికి వెళ్ళింటే అక్కడ మారేడుకాయలు చూడండి. సో శివరాత్రికి పూజ చేసుకున్నామనేసి ఇచ్చింది. శివరాత్రికి మన మందిరంలో పెడతాను చూస్తురు. అవి గాజులు అమ్మ ఫ్రెండ్ అమ్మకి ఇచ్చింటే అమ్మ వచ్చేసి బాగా ఉన్నాయిలేమ్మ వేసుకో అని అమ్మ నాకు ఇచ్చింది. మనం వచ్చేసి మరొక వీడియోలో కానీ కలుద్దాము. ఈరోజు వీడియో ఇదే. మరొకరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.